హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది కదా. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు, బెల్లము కొంచెం పంచదార కూడా వేస్తూ పాలు విరగకుండా ఎలా చేయాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలతలతో పాల తాలికలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ప్రసాదం చేసినప్పుడు ఇత్తడి గిన్నెలో చేస్తే మంచిదని నేను ఈరోజు ఇత్తడి గిన్నెలో ప్రసాదం చేస్తున్నాను. గిన్నె వేడెక్కిన తర్వాత 1.5 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొబ్బరి వెనకాతల బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అంతా తీసేసి ఇలా చిన్నగా సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి ముక్కలు ఇలా కలర్ మారిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మనకు నచ్చినవి ఎంత క్వాంటిటీ వేసుకుంటాం అనేది మనం చూసుకొని వేసుకోవచ్చు. జీడిపప్పు కలర్ మారిన తర్వాత కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ ముందే వేసేస్తే తొందరగా వేగిపోయి మాడినట్లు అయిపోతాయి. ఇలా వేగినవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు వాటర్ వేసుకోండి. ఈ వాటర్లో 1 స్పూన్ వరకు తురిమిన బెల్లం, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేసుకోవడం వలన టేస్ట్ మరింత బాగుంటుందండి. బెల్లం కరిగి నీళ్ళన్నీ బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు బియ్యపిండి వేసుకోండి. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యపిండి కరెక్ట్ మెజర్మెంట్ అండి. నేను చెప్తున్న ఈ మెజర్మెంట్స్తో ఈ వినాయక చవితికి పాల తాలికలు చెయ్యండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుకొని ఇలా చేతితో మర్దనా చేస్తూ స్మూత్గా అయినట్లు బాగా కలుపుకోండి. మనం తాలికలు చేసుకునే బోర్డుకి నెయ్యి రాసుకొని ముందుగా చిన్న చిన్న బాల్స్ లాగా ఉండ్రాలు చేసుకోండి. ప్రసాదం కాబట్టి వీలైనంత వరకు కుడి చేతితో చేయడానికే ట్రై చేయండి. ఇలా కొన్ని ఉండ్రాలు చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా తాలికలు చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీతో చేస్తే తాలికలు జంతికలు గొట్టంలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలా అయితే చాలా ఈజీగా అయిపోతాయి. నేను ఇక్కడ 1 కప్పు బియ్య పిండితో చేస్తున్నాను కాబట్టి చేతితోనే చేసేస్తున్నాను. ఇలా అన్ని తాలికలు రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక చిన్న ముద్దని వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు వేరే ఎత్తడి గిన్నె పెట్టుకొని 3/4 కప్పు బెల్లం వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బెల్లం మొత్తం బాగా కరగనివ్వండి. బెల్లము పాకం రానవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కరిగించుకున్న బెల్లాన్ని ఒక బౌల్లోనికి వడకట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పాల తాలికలు చేయడం కోసం ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోండి. 4.5 కప్పులు ఫుల్ క్రీమ్ ఉన్న పాలు వేసుకోండి. అంటే 1 లీటర్ పాలు. పాలు మరిగించే ముందు డైరెక్ట్గా గిన్నెలో పాలు వేస్తే గిన్నెకి కంటుకుని పాలు మాడే అవకాశం ఉన్నది. అందుకే కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇలా ఫుల్ క్రీమ్ ఉన్న పాలైతే టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 పాలు 1/2 నీళ్ళు కూడా వేసుకుని చేసుకోవచ్చు. పాలు మరుగుతున్నప్పుడు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే మేగడ పైకి తేరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు సగ్గుబియ్యం అరగంట ముందు నానబెట్టుకున్నది వేసుకోండి. ఇలా సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ మరింత ఇనుముడిస్తుందండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ఉండ్రాళ్ళు తాలికలు చేసాం కదా, అవి వేసుకోండి. మూతను ఒక పక్కగా పెట్టుకొని 5 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు తాలికలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని బియ్యపిండి వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేయండి. ఇదంతా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత 1/4 కప్పు పంచదార వేసుకోండి. మొత్తం బెల్లంతో కన్నా ఇలా పంచదార కూడా వేసుకుంటే పాల తాలికల టేస్ట్ చాలా బాగుంటుందండి. పంచదార కరిగి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లార్చుకున్న బెల్లం పాకాన్ని వేసేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే మన వినాయకుడి నైవేద్యం రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ కొలతలతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పాల తాలికల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.